ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డ్వాక్రా ఇదే దాని పేరేంటి 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తాం, ఉచిత బస్సులో ఉచిత ప్రయాణం, పల్లె వెలుగు బస్సుల్లో, నిరుద్యోగ భృతి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున డబ్బులు, గ్యాస్ బండ, ఇవి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో నిరుద్యోగ భృతి, ఇవన్నీ కూడా తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో. అది బీజేపీ మేనిఫెస్టో అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఏలు కూడా పెట్టలేదు. ఈ ఇద్దరి మేనిఫెస్టో. ఇందులో ఇప్పటిదాకా పెన్షన్ 1,000 రూపాయలు పెంచినటువంటి మాట వాస్తవం. అట్లాగే గ్యాస్ బండలకు సంబంధించి మొన్ననే విధానం స్టార్ట్ చేసిన మాట వాస్తవం. రేపు మార్చి తర్వాత నుంచి కేంద్ర ప్రభుత్వం రైతులకు 20,000 ఇస్తానని చెప్పినటువంటిది మరొక పథకం. రైతులకు సంబంధించి 20,000 రూపాయలు రైతు భరోసా వాళ్ళు చెప్తే వీళ్ళు రైతులకు పెట్టుబడి సాయం పేరుతో ఇస్తామని చెప్పుకొచ్చారు. వాళ్ళు 13,500 రూపాయలు ఇచ్చారు, వీళ్ళు 20,000 రూపాయలు. వాళ్ళు 12,500 ఇస్తామని మేము 13,500 ఇచ్చామంటే వీళ్ళు 20,000 ఇస్తున్నాం అంటున్నారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వంది ఎట్లయితే 6,000 కలిపేసుకున్నారో వీళ్ళు ఇప్పుడు కేంద్రం ఇస్తానన్న 10,000 కలిపేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వపు రేషన్ డబ్బులు ఆగిపోయినాయి. ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఏం ఖర్చు పెట్టట్లా, పూర్తిగా కేంద్రమే ఇస్తుంది. కేంద్రం బియ్యం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, ఉచిత బియ్యం. ఇదివరకు ఉచిత బియ్యం ప్లస్ రేషన్ బియ్యం ఉండే, ఇప్పుడు ఓన్లీ ఉచిత బియ్యం మాత్రమే ఇస్తున్నారు. ఇది ఒకటి కేంద్ర ప్రభుత్వం. రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి ఇచ్చుకుంటూ వచ్చింది. అట్లాగే పోలవరం నిర్వాసితులకి సాయం, పోలవరం నిర్మాణానికి పూర్తిగా ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రైల్వే జోన్ కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అట్లాగే అమరావతికి కేంద్ర ప్రభుత్వమే అప్పిచ్చి ఆ డబ్బులన్నీ తనే కట్టుకుంటానంటుంది. ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఇవి కాకుండా భారీ ఎత్తున జాతీయ సంస్థలు, అలాగే ఇక్కడ పవర్ ప్లాంట్లు ఇట్లాంటివి పెట్టించడం కానీ, ఇదంతా ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మోడీ సర్కారు గుజరాత్తో సమానంగా చూసుకుంటోంది. ఓ రకంగా చెప్పాలంటే గుజరాత్ కంటే ఎక్కువగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూసుకుంటోంది. కానీ ఇక్కడ ఆ క్రెడిట్ని, ఆ ప్రచారాన్ని చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ విఫలమవుతోంది. అలాగే భారతీయ జనతా పార్టీకి అప్పుడప్పుడు ఆ క్రెడిట్ కాస్త తెచ్చిపెడుతున్నది పవన్ కళ్యాణ్. కాకపోతే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబు అకౌంట్లో వేసి మీడియా ప్రచారం చేయించుకోవడంలో తెలుగుదేశం సక్సెస్ అవుతోంది.